మూతి కాలకుండా తినాలంటేనా? తినడం మానేయాలి ఫస్ట్. అప్పుడు బెటర్ కాలదు కదా. హెయిర్ ఆయిల్ పెట్టుకోవటం అండి. హెయిర్ ఆయిల్ పెట్టుకోవటం అండి. ఎప్పుడన్నా వంటగదిలోకి వెళ్తే కదా మన మొఖాలు కాదు 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 ఎప్పుడు వెళ్ళలేదు కదా. నాకు తెలుసు ఇలాంటి కోరుకుంటారు. ఓకే స్మెల్ అది చేతికి దొరకదు, నోటికి దొరకదు. ఓకేనా? హాయ్ బ్రో. హాయ్ అన్న. నేమ్? ప్రణీత్ సాయి. లక్కీ అన్న. లక్కీ. ఓకే, నేను క్వశ్చన్స్ అడుగుతా, ఆన్సర్ చెప్పండి. ఓకేనా? చెప్పకపోతే చిన్న టాస్క్ ఉంటుంది. ఓకే ఓకే బ్రో. ఓకేనా? ఆ పని ఎంత నిదానం చేస్తే హెల్త్కి అంత మంచిది. కన్ఫర్మ్ నీకు సావే. వాకింగ్ అనుకుంటా. వాకింగ్ కూడా, రన్నింగ్ కూడా చేస్తావు. వాకింగ్ అయినా అది నిదానంగా చేస్తావు అంటే నువ్వు వాకింగ్ నిదానంగా నత్తనడక నడిస్తే ఆడకపోతే మళ్ళీ చెప్పండి ప్రశ్న. ఆ పని ఎంత నిదానం చేస్తే అంత మంచిది హెల్త్కి. పని ఎంత నిదానం చేస్తే అంత మంచిదంటే చెప్పు 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 చెప్పు. సెక్స్ కూడా కావచ్చు. ఎక్స్ప్రెషన్ బ్రో. తమ్ముడు కదా, ఒకసారి ఇచ్చేసరికి మైండ్ పని చేయదు. అంటే మీ బెదరా? తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. హెయిర్ ఆయిల్ పెట్టుకోవటం అండి. ఏంటి బాబన్న ఇంకోసారి హెయిర్ ఆయిల్ పెట్టుకోవటం అండి. బ్రో హెయిర్ ఆయిల్ పెట్టాం కదా బ్రో. ఏది బ్రో అసలు కనపడుతుంది ఆయిల్ అన్న మాట? అది మనం డైలీ చేస్తాము. డైలీ కాకపోతే ఆ పని స్పీడ్గా చేస్తాము, లేకపోతే స్లోగా చేస్తే హెల్త్కి చాలా మంచిది. గాలి తీసుకోవటం అనుకుంటా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? గాలి పీల్చుకోవడం మనకు నిదానంగా పీల్చుకుంటే ఏం లే, తొందరగా పీల్చుకున్నా ఏం లే, అది ఆటోమేటిక్ జరిగిపోతుంటది. పడుకున్నప్పుడు మాత్రం చేయవు బ్రో అసలు. పడుకున్నప్పుడు కూడా చేయము. తెలియదా? సరే నెక్స్ట్ క్వశ్చన్. అది లాగే కొద్దీ చిన్నగా అవుతుంది. లాగే కొద్దీ చిన్నగా లాగాక అవుతుందా? లాగే కొద్దీ చిన్నగా అవుతుంది. ఫస్ట్ పెద్దగానే ఉంటుంది, లాగే కొద్దీ చిన్నగా అవుతుంది. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. అది పెద్దగా ఉంటుంది ఫస్ట్, లాగే కొద్దీ చిన్నగా అవుతుంది. లాగాక చిన్నగా అయితే తెలుసు. సరే అదేంటి చెప్పు. బెలూన్, రబ్బర్, ఎక్సెట్రాలు ఏమేమి ఉన్నాయో చాలా ఉండొచ్చు. అమీర్పేటలో కోర్సులు లాగా. అది ఎంత కొట్టినా ఎలా కొట్టినా కారుతూనే ఉంటుంది. కొద్దిసేపు అలిసిపోయి ఆగి మరి కొట్టినా కూడా కారుతూనే ఉంటుంది. ఏంటిది అది? కుంకుడికాయ రసం. ఏం చెప్పావురా? నువ్వు అలిసిపోయి మరి కొట్టిన తర్వాత ఆపుతాం, అలిసిపోద్ది, తర్వాత కారిద్ది తల మీద. నాకు అర్థం కాలేదు సార్. కొట్టిన తర్వాత ఆపుతాం, అలిసిపోద్ది, తర్వాత కారిద్ది తల మీద. అబ్బాయిలకు పొడవుగా ఉంటుంది, అమ్మాయిలకు గుండ్రంగా ఉంటుంది. ఇదని చెప్పు. కన్ఫర్మ్ నీకు సావే. అబ్బాయిలకే పొడవుగా ఉంటుంది, అమ్మాయిలకు గుండ్రంగా ఉండదు. Come on, you tell me da. You tell me something da. ఇంకా చాలా తిరుగు. ఇలాంటి డ్రెస్సులు అంటే నెత్తికి వెళ్ళాల్సి వచ్చింది మా అన్నయ్య. అబ్బాయిలకి పొడుగు ఉంటుంది, అమ్మాయిలకి అబ్బాయిలకి పొడుగు ఉంటుంది, నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? ఆలోచించుకొని చెప్పు. సరే ఆన్సర్ వచ్చేసి భోజనం ఫస్ట్. దానికి నిదానంగా నేను చెప్పిన డైలీ చేస్తారు, రాత్రి పడుకునేటప్పుడు చేయరని. అంటే అది నిదానంగా ఎంత నిదానం చేస్తే అంత మంచిది కదా హెల్త్కి. రాత్రి పడుకున్నాక నేను అన్నది పడుకున్నాక అని చెప్పలే. అది లాగే కొద్దీ చిన్నగా అవుతుంది. నేనేం చెప్పిన అది లాగే కొద్దీ ఫస్ట్ పెద్దగానే ఉంటుంది, లాగే కొద్దీ చిన్నగా. సిగరెట్ పెట్టావు కదా ఫిట్టింగ్. బోరింగ్ ఎంత కొట్టినా కారుతూనే ఉంటుంది. అది నువ్వు అలిసిపోయి కొట్టినా కూడా కారుతూనే ఉంటుంది. అబ్బాయిల పొడవుగా, అమ్మాయిల గుండ్రంగా బొట్టు. అమ్మాయిలు రౌండ్గా పెట్టుకుంటారు, అబ్బాయిలు పొడవుగా పెట్టుకుంటారు. హాయ్ అండి. నేమ్? అనుష. ఓకే, నేను 3 క్వశ్చన్స్ అడుగుతా, ఆన్సర్ చెప్పండి. ఓకేనా? పగలంతా ఆడుతుంది, రాత్రికి వచ్చి ఇంటికాడ పడుకుంటుంది. ఏంటి అది?
పగలంతా ఆడుతుంది, ఆడి తిరిగి ఎంజాయ్ చేస్తుంది, ఈవినింగ్ వచ్చి పడుకుంటుంది. నాకు అర్థం కాలేదు సార్. మార్నింగ్ మొత్తం తిరుగుతుందా, నైట్ వచ్చేసరికి పడుకుంటుంది. అది ఎక్కువ పల్లెటూర్లలో. పల్లెటూరు, సిటీలలో కూడా ఆఫ్టర్ 12 తర్వాత. గెస్ట్ చేయండి. మరి ఇంత ఫన్నీ క్వశ్చన్స్ అడిగితే చెప్పడం చాలా కష్టం. చేతికి దొరకదు కానీ ముక్కుకు దొరుకుతుంది. చేతికి దొరకదు, ముక్కుకు దొరుకుతుందా? వాటర్. ఏం చెప్పావురా? ముక్కుకి ఎలా దొరుకుతుంది? మరి ముక్కుకు దొరికేది చేతికి దొరకకుండా ఎలా ఉంటుంది? నోటికి కూడా దొరకదు. నోటికి కూడా దొరకదు. నోటికి చేతికి దొరకదు కానీ ముక్కుకు మాత్రమే దొరుకుతుంది. ముక్కుకు మాత్రమే దొరుకుతుంది. ఐ మీన్ అదేనా? జలుబా? మైండ్ బ్లోయింగ్ అండ్ బిలీవబుల్. రికార్డులు తిరిగేస్తుంది. అమ్మ బాబాయ్. జలుబు కాదు. మరి ఇంకేంటి బ్రో? కనుక్కోవాలా? ఇది అన్యాయం, దొంగ ఆట, నేను ఒప్పుకోను. ఇంకా దానికి ఒక్కడే దొరికిద్దంటే నేను అదే అనుకుంటున్నా. ఎప్పుడన్నా వంటగదిలోకి వెళ్తే కదా మన మొఖాలు. కాదు కాదు కాదు, ఎప్పుడు వెళ్ళలేదు కదా. నాకు తెలుసు ఇలాంటి కోరుకుంటారు. ఓకే, స్మెల్ అయితే స్మెల్ అది చేతికి దొరకదు, నోటికి దొరకదు. ఓకేనా? విత్తనం లేకుండా మొలిచేది ఏంటిది? ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. విత్తనం లేకుండా మొలిచేది మనిషియా? మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. మనిషికి విత్తనం అనేది స్పమ్ అనేది ఉంటుంది. మరి చెట్లకి అయితే ఒక విత్తనం అనేది ఉంటుంది, ఇంకా దేనికి ఉండదు? ఏమున్నాయి అసలు? ఏమీ లేవు. ఏమున్నాయి? గడ్డం. అబ్బాయి. అబ్బా అబ్బా, మామూలు ఆన్సర్ కాదు బ్రో అసలు ఇది. గెస్ట్ చేయమని చెప్పాను. ఫన్నీ క్వశ్చన్స్ అని చెప్పా. ఫన్నీ క్వశ్చన్స్ అని చెప్పానా లేదా? దానికి క్లూ అడిగినా కూడా క్లూ ఇచ్చేటోని. ఫస్ట్ దానికి క్లూ ఇచ్చానా లేదా? మరి ఇంత ఘోరంగా ఉండదు. మరి ఫన్నీ అంటే మరి ఇంతనా? వేడి వేడి బజ్జీలు నోరు కాలుతుందని, మూతి కాలుతుందని చెప్పి మూతి కాలకుండా తినాలంటే ఏం చేయాలి? మూతి కాలకుండా తినాలంటేనా? తినడం మానేయాలి ఫస్ట్. అప్పుడు బెటర్ కాలదు కదా. మూతి కాలుతుంది. ఎస్, కరెక్ట్ ఆన్సర్లోనే ఉంది. నోరు వేడి వేడి బజ్జీలు మూతి కాలకుండా తినాలంటే ఏం చేయాలి? మూతి కాలకుండా లోపల పెట్టేసుకోవాలి. నోరు తెలవాలి. అదే కదా. అప్పుడు తెరిచి పెట్టుకుంటారు అంటే నోట్లోనే కదా పెట్టుకోవాల్సింది. మీ ఫ్రెండ్కి కాల్ చేసి ఫోన్ పేలో డబ్బులు అయిపోయినాయి, అర్జెంట్గా అయ్యి నాకు. దాని దగ్గర నాకే వేసి. సరే అయితే మీ ఫ్రెండ్కి ఫోన్ చేసి నాకు ఒకటి ప్రపోజ్ చేస్తున్నాడు, ఏం చేయాలండి? ఫ్రెండ్గా కావాలంటే మాట్లాడు అని చెప్పి నాకు. హలో బేబీ, నాకు ఇక్కడ ఒక అబ్బాయి ప్రపోజ్ చేస్తున్నాడు బేబీ. ఒక అబ్బాయి ఇక్కడ ఆపేసి ప్రపోజ్ చేస్తున్నాడు. నేనేం చెప్పలే, నాకు భయం వేసి సైలెంట్గా నిల్చున్నాను. పోనీ అట్లా ఆఫీస్కి కూడా. భయపడిద్ది అసలు. ఇంకా నేనే అంటే నాకన్నా దూరంగా భయపడిద్ది. ఇప్పుడు నన్ను వేసుకుని వచ్చిన తర్వాత నేనేం చెప్పాలి? ఆన్సర్ చెప్పండి ఇప్పుడు దానికి. ఏం చెప్తారు? ఇట్స్ ఫన్ అని చెప్పండి. ఓకే, ఓకే బ్రో, థ్యాంక్ యూ. చెప్పవా? డైలాగ్ చెప్తావా? ఏ డైలాగు? దాని వేరు స్వరకర్ణ. ఏమంటివి జాతి నెపమును సూతనకు ఇందు నిలువ అర్హత లేదందువా. ఎంత మాట. ఇది క్షత్రియ పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్ష అందువా. నీ తండ్రి భరద్వాజుని జననం మెట్టిది, అటు జుబుక్ సాకారమైన నీ సంభవం మెట్టిది. మట్టి కుండలో పుట్టింది కదా, నీది ఏ కులము? ఇంత ఏలా అశ్వత్ పితామహుడు గురుకులు ఉజ్జన శాంతనవుడు శివసముద్రి గంగారూపం జన్మించలేదా? అతడు పంచమ జాతి కన్య అయిన అరుంధతి శక్తిని, ఆ శక్తి చండాలంగుని పరాశరిని, ఆ పరాశరిని పల్లెపొడిచి నమస్కరింది మా తాత వ్యాసని, ఆ వ్యాసని విధవలంటే మా తండ్రితో అంబికను, ఇతర పితామహ అంబాలికతో పాండురాజుని, మా ఇంటి ధర్మ నిర్మాణం చేయడానికి మీతో కీర్తింపబడుతున్న ఈ విదరదేవుని కనలేదా? సందర్భాలను బట్టి క్షేత్ర బీజ ప్రావీణ్య సంక్రమైన మా కురువంశం ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అని వియంతవాదములు ఎందుకయా? సబ్స్క్రైబ్ టు గాలి సంత. యూట్యూబ్ ఛానల్ గాలి సంతకి సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. బాయ్.